ఓం నమో వెంకటేశాయ. గుణమయ స్థూల రూప గుణాతీత సూక్ష్మ రూప గోవింద గోవింద. గుణాతీతోపీశస్త్రిగుణ నికరాలక్షిత వపు అణౌ స్థూలే వాపి ప్రసృత సమచైతన్య కిరణ తృణే తూలే వాథ ప్రియమతి విహీనైరనుభవ కణాభాసం జీవం జడగణ నిబద్ధం సమవతాత్ అనే మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా కాపాడమని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథావిధిగా ప్రార్థనా శ్లోకాలను ప్రారంభంలో చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాస ప్రసూత శుకనావిక భావకోలాం సంసార సాగర గభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు భువనకోశ పరిణామాన్ని చెప్తున్నారు. భువనకోశం తాలూకు పరిమాణాన్ని గురించి కూడా చెప్తున్నారు. భూమి భౌతికంగా కనబడేటువంటి భూమి, దాన్ని దాటినటువంటి ఉపాసనకు కనిపించేటువంటి ప్రాంతాలు, ఉపాసనకు ఉపయోగపడేటువంటి ప్రాంతాలు, వీటిని గురించి వర్ణిస్తున్నారు. ఆ వర్ణనలో భాగంగా మేరు పర్వతాన్ని వర్ణించారు. మేరు పర్వతానికి 4 వైపులా అవష్టంభగిరయ అనే పేరుతో మందరః, మేరుమందరః, సుపార్శ్వః, కుముదః అనేటువంటి 4 పర్వతాలు ఉన్నాయి అని చెప్పారు. అందులో మందర పర్వతం నుంచి, ఆ పర్వత శిఖరం నుంచి
అరుణోద అనేటువంటి ఒక నది ప్రవహిస్తోంది అని చెప్పారు. ఆ నదిలో భవాన్ని అనుచరులైనటువంటి యక్ష స్త్రీలు స్నానం చేస్తారని, వారి యొక్క శరీర గంధం చాలా దూరం వరకు వ్యాపించి ఉంటుంది అని ఆ విశేషాలన్నిటినీ చెప్పారు. చెప్పి ఏవం జంబూఫలానాం అత్యుచ్చ నిపాత విశీర్ణానాం అనస్థిప్రాయాణం ఇభకాయ నిభానాం రసేన జంబూనామ నది మేరు మందర శిఖరాత్ అయుత యోజనాత్ అవనితలే నిపతంతి దక్షిణేన ఆత్మానం యావదిలావృతం ఉపస్యందయతి అని పైన విషయం గురించి చెప్తున్నారు. మందరం అనేది తూర్పు దిక్కుకుండేటువంటి పర్వతం అయితే, మేరు మందరం అనేది దక్షిణ దిక్కుకున్నటువంటి పర్వతము. ఈ దక్షిణ దిక్కులో ఉండేటువంటి మేరుమందర పర్వతం మీద పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉన్నాయి. ఆ నేరేడు చెట్లకి పెద్ద పెద్ద పళ్ళు కాస్తున్నాయి. అవి చాలా ఎత్తైనటువంటి శిఖరం మీద, ఎత్తైన చెట్ల మీద కాస్తున్నాయి. ఆ చెట్లు, ఆ కాస్తున్నటువంటి చెట్లు సహజంగా నేరేడు పళ్ళు, చెట్లకి కాస్తున్నటువంటి పళ్ళు, నేరేడు పళ్ళు మగ్గిన వెంటనే పైనుంచి కింద పడిపోతాయి కదా, అలాగే పడిపోతున్నాయి. ఏవం జంబూఫలానాం, అలా పడిపోతున్నటువంటి నేరేడు పళ్ళు అత్యుచ్చ నిపాత విశీర్ణానాం, అంత పైనుంచి కిందకి పడటం వలన మొత్తం పగిలిపోతున్నాయి, నుజ్జు నుజ్జు అయిపోతున్నాయి. ఆ నుజ్జు నుజ్జు అవటంలో అంత ఎత్తు నుంచి పడటం వలన అనస్థిప్రాయాణం, వాటిలో ఉండేటువంటి గింజ కూడా, గట్టిగా ఉండేటువంటి గింజ కూడా మిగలటం లేదు, అది కూడా పొడి పొడిగా అయిపోతుంది. అలాంటి పళ్ళు ఇభకాయ నిభానం, ఏనుగులాగా, ఏనుగు శరీరంలాగా నల్లగా ఉంటాయి. నేరేడు పళ్ళు చల్లగా నల్లగా నిగనగలాడుతూ ఉంటాయి కదా, అలాగే నిగనగలాడుతూ ఉంటాయి. అలాగే కొంచెం దాని పరిమాణం కూడా పెద్దది, ఏనుగంత పరిమాణం కూడా ఉండవచ్చు. అలాంటి నేరేడు పళ్ళు పైనుంచి కిందకి జారి పడిపోతే ఆ రసం మొత్తం క్రమంగా అక్కడ పారుతూ రసేన జంబూనామ నది, జంబూ అనే పేరుతో ఒక నదిగా మారుతోంది, నదిగా మారి ప్రవహిస్తోంది. ఇది మేరుమందర శిఖరాత్ అయుత యోజనాత్ అవనితలే నిపతంతి. 10,000 యోజనాల ఎత్తున్నటువంటి మేరుమందర శిఖరం మీద నుంచి క్రమంగా జారుతూ పారుతూ కిందకొస్తోంది. అవనితలే నిపతంతి. ఇది మేరు పర్వతానికి దక్షిణం వైపు ఉంది కాబట్టి దక్షిణేన ఆత్మానం యావదిలావృతం ఉపస్యందయతి. ఇలావృత వర్షం తాలూకు దక్షిణ ప్రాంతంలో ఇది పారుతోంది. దక్షిణేన ఆత్మానం యావదిలావృతం ఉపస్యందయతి. ఇలావృత వర్షంలో ఉండేటువంటి దక్షిణ ప్రాంతంలో ఇది పారుతోంది. ఏవం జంబూఫలానాం అత్యుచ్చ నిపాత విశీర్ణానాం అనస్థిప్రాయాణం ఇభకాయ నిభానాం రసేన జంబూనామ నది మేరు మందర శిఖరాత్ అయుతయోజనాత్ అవనితలే నిపతంతి దక్షిణేన ఆత్మానం యావదిలావృతం ఉపస్యందయతి. తావదుభయోరపి రోధసోర్యా మృత్తికా తద్రసేన అనువిధ్యమాన వాయువర్క సంయోగ విపాకేన సదా అమరలోకాభరణం జాంబూనదం నామ సువర్ణం భవతి అని అందులో ఉండేటువంటి మరొక విశేషాన్ని కూడా చెప్తున్నారు. ఉభయోరపి రోధసోర్య మృత్తికా తావదపి. ఈ జంబూ అనే నది ఇలావృత వర్షంలో పారుతోంది కదా, పారుతున్నటువంటి ఈ జంబూ నదికి 2 తీరాలు, ఇటు అటు తీరాలు ఉంటాయి కదా. ఆ తీరాలలో ఉండేటువంటి మట్టి తావత్, మొత్తం మట్టి తావద్ ఉభయోరపి రోధసోర్యా మృత్తిక, ఆ మట్టి ఈ జంబూ నది తాలూకు జలంతో కలుస్తోంది. తద్రసేన అనువిధ్యమాన. ఈ జంబూ నది సహజంగా నేరేడు పళ్ళ రసంతో తయారైన నది కాబట్టి నల్లగా ఉండాలి. ఈ నల్లగా ఉన్నటువంటి ఈ నది తాలూకు జలం ఆ మట్టితో కలిసేసరికి వాయువర్క సంయోగ విపాకేన, దానికి సూర్యుడు కూడా జత చేరి, సూర్యుడితో పాటు వాయువు కూడా జత చేరేసరికి జంబూ నది తాలూకు జలాలు, సూర్యుడి తాలూకు కిరణాలు, వాయువు తాలూకు స్పర్శ ఇవన్నీ కలిసి ఈ మృత్తికలోకి చేరేసరికి ఆ మట్టి, ఆ మృత్తిక బంగారు రంగుని సంతరించుకుంటోంది. ఆ బంగారు రంగును సంతరించుకోవటం కాదు, అదే వాస్తవానికి బంగారంలాగా మారిపోతోంది.
ఆ బంగారం జాంబూనదం అనేటువంటి పేరుతో ఉండేటువంటి బంగారం. బంగారానికి జాంబూనదం అనే పేరు కూడా ఉంది. జాంబూనదం అనేటువంటి పేరుతో ఉండే బంగారం ఈ ప్రాంతంలోనే దొరుకుతుంది. దీన్ని సదా అమరలోకాభరణం, స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు దీన్ని ఆభరణంగా మార్చుకుని ధరిస్తారు. వాళ్ళు మానవులు వాడేటువంటి బంగారాన్ని వాడరు. ఈ బంగారం వేరు. ఆ అమరలోకాభరణం, దేవతలకు ఆభరణంగా ఉపయోగపడేటువంటి జాంబూనదం జాంబూనదం అనేటువంటి పేరు కలిగినటువంటి సువర్ణంగా భవతి అవుతుంది. నదికి ఇటు అటు తీరాలు, ఆ తీరాల పక్కన తీరాల్లో ఇసుక పక్కన మట్టి, ఆ మట్టి ఈ నది నీళ్లు కలవటము, దానికి సూర్యుడు వాయువు ఈ రెండు కూడా తోడయ్యేసరికి అందులో ఒక రకమైన పరిణామం పుట్టటము, ఆ విపాకం వలన పరిణామం వలన అది బంగారు వర్ణాన్ని బంగారు లక్షణాన్ని సంతరించుకోవటము, దాన్ని దేవతలందరూ ఆభరణంగా మార్చుకోవటము అనేటువంటి విశేషాలు ఉంటాయి అని చెప్తున్నారు. యదుహవావ విబుధాదయ సహ యువతిభిః ముకుట కటక కటిసూత్రాద్యాభరణ రూపేణ ఖలు ధారయంతి. దేవతలు, పైన ఉండేటువంటి దేవతలు మానవలోకంలో దొరికేటువంటి బంగారాన్ని వాడుకోరు, వినియోగించుకోరు. దీనికోసం మానవులే కొట్టుకుంటూ ఉంటే మధ్యలో దేవతలు కూడా వచ్చి ఎక్కడ చేరతారు. వాళ్ళు ఈ బంగారాన్ని వాడతారు. యదుహవావ, ఈ బంగారాన్నే, విబుధాదయ, దేవతలు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు, పై జాతులకు సంబంధించిన వాళ్ళు, సహ యువతిభిః, తాము తమ స్త్రీలు ఇద్దరూ కూడా ముకుట కటక కటిసూత్రాద్యాభరణ రూపేణ ఖలు ధారయంతి. ఈ బంగారంతోనే కావలసిన కిరీటాలు తయారు చేయించుకుంటారు, కావలసినటువంటి కటకాలు, రకరకాల నెక్లెస్లు లాంటివి తయారు చేయించుకుంటారు, కటిసూత్రాలు మొదలైన వాటిని తయారు చేయించుకుంటారు. ఇంకా ఎన్ని ఆభరణాలు దేవతలకు పురాణాల్లో వర్ణిస్తారో అన్ని ఆభరణాలను ఈ జాంబూనదం, ఈ సువర్ణంతోనే తయారు చేయించుకుని ధరిస్తూ ఉంటారు. యదుహవావ విబుధాదయ సహ యువతిభిః మకుట కటక క్రీట కటిసూత్రాద్యాభరణ రూపేణ ఖలు ధారయంతి అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది మేరుమందరం అనేటువంటి పర్వతము. ఆ పర్వతంలో పారేటువంటి జాంబు లేదా జంబు అనేటువంటి నది, ఆ నదీ తీరంలో దొరికేటువంటి జాంబూనదం అనే బంగారానికి సంబంధించిన వ్యవహారం. మూడో పర్వతం, పశ్చిమాన ఉన్న పర్వతం సుపార్శ్వ అనేటువంటి పర్వతం. ఆ పర్వతాన్ని గురించి చెప్తున్నారు. యస్తు మహాకదంబ సుపార్శ్వ నిరూఢ యాస్తస్య కోటరేభ్య వినిసృతా పంచ ఆయామ పరిణాహా పంచ మధుధారా సుపార్శ్వ శిఖరాత్ పతంత్య అపరేణ ఆత్మానం ఇలావృతం అనుమోదయంతి అని దాని గురించి చెప్తున్నారు. సుపార్శ్వం అనేటువంటి పర్వతం మీద కదంబ వృక్షాలున్నాయి. ఆ కదంబాలు కూడా చిన్న చిన్న వృక్షాలు కాదు, మహావృక్షాలు. ఆ మహాకదంబ సుపార్శ్వ నిరూఢ, సుపార్శ్వ పర్వతం మీద మొలిచినటువంటి ఆ మహాకదంబ వృక్షాలకి, వీటికి పళ్ళుండవు విడిగాను కాబట్టి నిరూఢ, ఆ మహావృక్షాలు ఉన్నాయి కదా, కదంబ వృక్షాలు చాలా ఎత్తుకు పెరుగుతాయి. ఆ పెరిగినటువంటి కదంబ వృక్షాలకి తొర్రలుంటాయి. ఆ కొమ్మలకి లేదా కాండానికి వాటికి తొర్రలుంటాయి. యాస్తస్య కోటరేభ్యో వినిసృతా, ఆ తొర్రల నుంచి ఆ కదంబ వృక్షాల తాలూకు తొర్రల నుంచి పెద్ద పెద్ద మధుధారలు ప్రవహిస్తూ ఉంటాయి. వినిసృతా ఎలా ప్రవహిస్తూ ఉంటాయి అంటే పంచాయామ పరిణాహా 5 బారల వెడల్పుతో ప్రవహిస్తూ ఉంటాయి. ఆయామ అంటే ఒక బార, 5 బారలు, పంచ ఆయామ పరిణాహ 5 బారుల వెడల్పుతో ప్రవహిస్తూ ఉంటాయి. ఆయామ అంటే వ్యామహ అని అంటారు. వ్యామ అనే దానికి కొలత వ్యామో బాహ్వో సకరయో తతయో స్థిర్యగంతరం అనే లెక్క, పక్కాగా ఉండేటువంటి లెక్క. ఆ లెక్క ప్రకారం 5 బారుల వెడల్పుతో ప్రవహిస్తూ ఉంటుంది. చేతులు 2 అడ్డంగా జాచి చేతి వేళ్ల వరకు ఉండేటువంటి అడ్డుకొలతని లెక్కిస్తే దానికి బారు అని తెలుగులో, లేదా బారా అని తెలుగులో పదం ఉంది కదా, దానికి వ్యామహ లేదా ఆయామహ
అనేటువంటి పేరు సంస్కృతంలో ఉంది. అలాంటి ఆయామాలు 5 ఆయామాలు 5 బారల వెడల్పుతో పెద్ద పెద్ద తొరల నుంచి పెద్ద పెద్ద మధుధారలు స్రవిస్తూ ఉన్నాయి. అందులోనూ ఒక్కొక్క చెట్టు నుంచి 5 మధుధారలు చొప్పున ప్రవహిస్తున్నాయి. పంచ మధుధారా. మహావృక్షం ఒకటి, ఆ మహావృక్షానికి 5 తొర్రలు, 5 తొర్రల నుంచి 5 బారల పెద్ద పెద్ద మధుధారలు ప్రవహించటం అని ఉంది. ఇలా ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్ల నుంచి ప్రవహిస్తున్నాయి. మధుధారా సుపార్శ్వ శిఖరాత్ పతంత్య. ఆ చెట్టు మీద నుంచి కారిన మధుధారలు శిఖరం మీదకి, శిఖరం మీద జారిన మధుధారలు కిందకి ప్రవహిస్తూ ఉన్నాయి. సుపార్శ్వ శిఖరాత్ పతంత్య. ఇది పశ్చిమం వైపుకు ఉంది కాబట్టి ఈ పర్వతం అపరేణ ఆత్మానం ఇలావృతం అనుమోదయంతి. పశ్చిమం వైపుకు దిగి ఇలావృత వర్షంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఇలావృత వర్షంలో వీటి ధారలను చూసినటువంటి వాళ్ళు, చూడగలిగినటువంటి సిద్ధులు, సాధనలో ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ ధారల తాలూకు మాధుర్యాన్ని, గొప్పదనాన్ని అనుభవించి వాళ్ళు సంతోషించి ఆ ధారలను కూడా పొగుడుతూ ఉంటే ఆ ధారలు ఇంకా కూడా ఉత్తమంగా సంతోషంగా ప్రవహిస్తూ ఉంటాయి అని మహర్షి గారు చెప్తున్నారు. అపరేణ ఆత్మానం అనుమోదయంతి. ఆత్మానం అనుమోదయంతి. తాము ఆ సాధకులని సంతోషపెడుతూ, సాధకులు సంతోషపడి తమను పొగుడుతూ ఉంటే తాము కూడా సంతోషపడుతూ ఉన్నట్లుగా ఆ ధారలు ప్రవహిస్తూ ఉంటాయి అని. యస్తు మహాకదంబ సుపార్శ్వ నిరూఢ యాస్తస్య కోటరేభ్య వినిసృతా పంచాయామ పరిణాహ పంచమధుధారా సుపార్శ్వ శిఖరాత్ పతంత్య అపరేణ ఆత్మానం ఇలావృతం అనుమోదయంతి అని. యా హ్యుపయుంజానానాం ముఖ నిర్వాసితో వాయు సమంతాత్ శతయోజనమనువాసయతి అని దాని గురించి ఇంకొక విశేషాన్ని కూడా చెప్తున్నారు. ఎవరైనా సాధకులు దాన్ని నోట్లో గనక పోసుకోగలిగితే ఈ సుపార్శ్వ శిఖరం మీద నుంచి జారినటువంటి మధుధారులని, ఇలావృత వర్షంలో పారుతున్నటువంటి మధుధారులని నోట్లో పోసుకోగలిగినట్లయితే ముఖ నిర్వాసితో వాయు, ఆ వారి ముఖం నుంచి ఒక వాయువు వస్తుంది. ఆ వాయువు సమంతాత్ శతయోజనం అనువాసయతి. వారు నోరు తెరిస్తే వచ్చేటువంటి సుగంధం 100 యోజనాల దాకా వ్యాపిస్తుంది అని కూడా చెప్తున్నారు. యా హ్యుపయుంజానానాం ముఖ నిర్వాసితో వాయు సమంతాత్ శతయోజనం అనువాసయతి అని. ఇది సుపార్శ్వ పర్వతాన్ని గురించినటువంటి ప్రస్తావన అయితే, 4వ పర్వతం కుముద పర్వతం. ఏవం కుముద నిరూఢ యః శతవలుషో నామ వటః తస్య స్కంధేభ్య నీచీనాః పయో దధి మధు ఘృత గుడాన్నాద్యంబర శయ్యాసనాభరణాదయః సర్వ ఏవ కామదుఘాః నదాః కుముదాగ్రాత్ పతంతః తముత్తరేణ ఇలావృతం ఉపయోజయంతి అని దాని గురించి చెప్తున్నారు. కుముద పర్వతం ఉత్తరాన ఉన్న పర్వతం. ఆ ఉత్తరాన ఉన్న కుముద పర్వతం మీద వటవృక్షం అంటే మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్లున్నాయి చాలాను. ఆ మర్రి చెట్టుకి శతవలశ అని పేరు. యహ శతవలశో నామ వటః. శతవలశ అనే పేరున్నటువంటి ఆ మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు తాలూకు స్కంధేభ్య, కొమ్మలు అనుకోవచ్చు లేదా ఊడులు అని అనుకోవచ్చు. ఆ స్కంధేభ్య నీచీనాహ, ఎలాంటి కొమ్మలు ఎలాంటి ఊడలు, అధోముఖంగా ఉన్నటువంటి కొమ్మలు అంటే భూమి వైపుకు తిరిగి ఉన్నటువంటి కొమ్మలు, మర్రి చెట్టుకు ఉండేటువంటి కొమ్మలు. ఆ కొమ్మల నుంచి పయోదధి మధు ఘృత గుడాన్నాది, ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కొక్క రకమైనటువంటి రసం కారుతూ ఉంటుంది. ఒక కొమ్మ నుంచి లేదా ఒక ఊడ నుంచి పయస్సు అంటే పాలు కారుతాయి, లేదా పాలతో కూడినటువంటి అన్నం కారుతూ ఉంటుంది. ఇంకొక ఊడ నుంచి దధి అన్నం, పెరుగన్నం కారుతుంది. ఇంకొక ఊడ నుంచి మధు అన్నం, మధు సంపృక్తం అన్నం, తేనెతో కలిపినటువంటి అన్నం కారుతుంది. ఇంకొక ఊడ నుంచి ఘృతాన్నం, నెయ్యితో కలిపినటువంటి అన్నం కారుతుంది. గుణాన్నం, బెల్లంతో కలిపినటువంటి అన్నం, బెల్లంతో చేసేటువంటి అన్నం, అది ఇంకొక ఊడ నుంచి కారుతుంది.
ఆది ఇంకా అన్నాల్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఊడల నుంచి కారుతూ ఉంటాయి. ఇంతేకాకుండా అంబరం, వస్త్రాలు కొన్ని ఊడల నుంచి, శయ్య పడకలు కొన్ని ఊడల నుంచి, ఆసన కూర్చునేటువంటి కుర్చీల్లాంటి ఆసనాలు కొన్ని ఊడల నుంచి, ఆభరణాలు మొదలైనవి కొన్ని ఊడల నుంచి జల రాలుతూ ఉంటాయి. సర్వే ఏవ కామదుఘాహ నదాహ. ఇంతేకాకుండా ఏ ఊడని ఏం కోరుకున్నా సరే ఆ ఊడ నుంచి అది రాలుతూ ఉంటుంది. ఏ కొమ్మ దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నా సరే అది అక్కడ దిగబడిపోతూ ఉంటుంది. సర్వే ఏవ కామదుఘాహ. అవి నదాహ, ఒక నదిలాగా పారి వస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఏదో ఒకటి ఇచ్చి ఊరుకోవటం కాదు, అలాంటివి ఎన్ని కావాలంటే అన్ని, ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్నీ అన్నట్లుగా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కుముదాగ్రాత్ పతంతః, కుముద పర్వత శిఖరం మీద నుంచి పడుతూ ఉంటాయి. తం ఉత్తరేణ ఇలావృతం ఉపయోజయంతి. ఇలావృత వర్షంలో ఉత్తర భాగానికి ఈ నదం చేరుతూ ఉంటుంది. ఈ నదంలో ఉండేటువంటి ఈ అంశాలన్నీ కూడా చేరతాయి. చేరి అందులో ఉండేటువంటి వాళ్ళకి ఇది ఉపయోగానికి అంది వచ్చేలాగా చేస్తాయి. ఉపయోజయంతి అని చెప్తున్నారు. పూర్తి సాధనలో ఒక రకమైనటువంటి సిద్ధి, కామదుఘ సిద్ధి అనేటువంటి సిద్ధి గురించే మాట్లాడుతున్నారు. ఆ సిద్ధిని ఈ శతవలుష అనేటువంటి వటవృక్షం లేదా కల్పవృక్షం ఏర్పరుస్తుంది అనేటువంటి సూచన చేస్తున్నారు. ఏవం కుముద నిరూఢోయ శతవలుషో నామ వటః తస్య స్కంధేభ్యః నీచీనాః పయో దధి మధు ఘృత గుడాన్నాద్యంబర శయ్యాసనాభరణాదయః సర్వే ఏవ కామదుఘా నదాః కుముదాగ్రాత్ పతంతః తముత్తరేణ ఇలావృతం ఉపయోజయంతి అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది యోగ సాధన, సిద్ధి, వాటికి సంబంధించిన వ్యవహారాలే అనటానికి సూచనగా యాన్ ఉపజుషాణానాం న కదాచిదపి ప్రజానాం వలీ ఫలిత క్లమ స్వేద దౌర్గంధ్య జరా ఆమయ మృత్యు శీత ఉష్ణ వైవర్ణ్య ఉపసర్గాదయ తాప విశేషా భవంతి యావజ్జీవం సుఖం నిరతిశయమేవ అని చెప్తున్నారు. యాన్ ఉపజుషాణానాం, ఈ కుముద పర్వతం మీద మొలిచిన వటవృక్షం తాలూకు కొమ్మల నుంచి వచ్చినటువంటి అన్నాలు, ఆభరణాలు, ఆసనాలు, శయ్యలు, వీటిని ఉపయోగించేటువంటి వాళ్ళకి, వీటిని పొందినటువంటి వాళ్ళకి, ప్రజానాం ఎవరైనా సరే, పుట్టిన ఎవరైనా సరే ఈ సాధనలో ఇంత సిద్ధి దాకా వచ్చినటువంటి వాళ్ళకి న కదాచిదపి ఎప్పటికీ కూడా కొన్ని దోషాలు ఉండవు. ఏముండవు? వలి, శరీరం ముడతలు పడదు. ఫలిత, ఒంటి మీద ఉండేటువంటి వెంట్రుకలు తెల్లబడవు. క్లమ, వారికి ఏ రకమైనటువంటి శ్రమ కలగదు. స్వేద, ఒంటికి చెమట పోయదు. దౌర్గంధ్య, వారి ఒంటి నుంచి దుర్గంధం అనేది రానేరాదు. అలాగే జర, వాళ్ళని ముసలితనం చేరదు. ఆమయ, రోగం అనేది రానేరాదు. మృత్యువు కూడా దరిచేరదు. మృత్యు, శీతోష్ణాలు, ఒకటి చల్లగా ఉంది, ఒకటి వేడిగా ఉంది అని అనిపించదు, ఎప్పుడూ సమానంగానే ఉంటుంది. వైవర్ణ్య, రంగు మారటం, వివర్ణంగా అయిపోవటం అనేది జరగదు. అలాగే ఉపసర్గాదయ, వాళ్ళకు ఉండేటువంటి భౌతికమైన ఉపసర్గాలు, భౌతికమైనటువంటి విఘ్నాలు, దైవికమైనటువంటి విఘ్నాలు, లేదా ఏమైనా పిశాచాలు, భూతాలు, వీటి ద్వారా వచ్చే విఘ్నాలు, వేరే రకమైనటువంటి విఘ్నాలు, ఎన్ని రకాల విఘ్నాలున్నా సరే అవేవీ రావు. ఉపసర్గాదయ తాప విశేషా, మనుషుల్ని కష్టపెట్టేటువంటి తాపాలు ఏవి కూడా నభవంతి, న కదాచిత్ భవంతి, వాళ్ళని ఎప్పటికీ దరిచేరలేవు. యావజ్జీవం సుఖం, వాళ్ళు బతికున్నంత కాలం మృత్యు వాళ్ళని దరిచేరదు. వాళ్ళు బతికున్నంత కాలం కూడా యావజ్జీవం సుఖం, సుఖంగానే ఉంటుంది. అందులోనూ నిరతిశయం, చెప్పలేనంత స్థాయిలో చాలా గొప్ప సుఖం అనేది వాళ్లకు కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ మాటలన్నీ ఉపసర్గాదయ, అలాగే వలి ఫలిత క్లమస్వేద దౌర్గంధ్య జరామయ, ఇవన్నీ కూడా యోగసిద్ధి తాలూకు లక్షణాలే. ఆ యోగసిద్ధి తాలూకు లక్షణాలలో కొంచెం పై స్థాయి లక్షణాలనే మహర్షి గారు ఇక్కడ స్పృశిస్తూ ఇవి యోగసిద్ధులు అనేటువంటి సూచనలు ఇస్తున్నారు. ఆ యోగసిద్ధులలో
పైకి వెళ్ళటానికి, పై స్థాయికి వెళ్ళటానికి విఘ్నాలు రాకుండా ఉండటం, విఘ్నాలను లేకుండా చేయటం అనేది కూడా ఒక అంశం కాబట్టి ఉపసర్గాదయో నభవంతి, విఘ్నాలు కూడా కలగవు అని స్పష్టంగా చెప్తున్నారు. ఏ రకమైన ఇబ్బంది లేకుండా సాధనలో పైకి వెళ్ళేందుకు అవకాశం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. యాన్ ఉపజుషాణానాం న కదాచిదపి ప్రజానాం వలీ ఫలిత క్లమస్వేద దౌర్గంధ్య జరామయ మృత్యుశీతోష్ణ వైవర్ణ్యోపసర్గాదయ స్థాప విశేషా భవంతి యావజ్జీవం సుఖం నిరతిశయమేవ అని. ఇది మేరు పర్వతం తాలూకు చుట్టూ పక్కల ఉండేటువంటి 4 పర్వతాలు, ఆ పర్వతాల మీద ఉండే చెట్లు, ఆ చెట్లకు కాసే పళ్ళు లేదా వాటికి ఉన్నటువంటి కొమ్మలు, అందులోంచి వచ్చేటువంటి రసాలు, వాటి తాలూకు నదీ నదాలు, వాటిల్లో ఉండేటువంటి విశేషాలు అనే వీటి గురించి వివరణ అయితే, మేరు పర్వతానికి ఉండేటువంటి శిఖరాలను ఒక 20 పేర్లను చెప్పి మరీ వర్ణిస్తున్నారు. కురంగ, కురర, కుసుంభ, వైకంక, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శినీవాస, కపిల, శంఖ, వైదూర్య, జారుధి, హంస, రిషభ, నాగ, కాలంజర, నారద ఆదయ 20 గిరయః మేరోః కర్ణికాయాః ఇవ కేసరభూతాః మూలదేశే పరితః ఉపక్లిప్తాః అని చెప్తున్నారు. ఇవి మేరు పర్వతం తాలూకు శిఖరాలు లాంటివి. అయితే ఈ శిఖరాలు పైన ఉండేటువంటి శిఖరాలు కావు, మేరు పర్వతము మొదట్లో ఉండేటువంటి శిఖరాలు. చివరి శిఖరం వేరు, మేరు పర్వతం చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న శిఖరాలు, చిన్న చిన్న పర్వతాల లాంటి శిఖరాలు. ఇవి మొత్తం 20 ఉన్నాయి. 20 పేర్లే, అందులో ఉండేటువంటి విశేషాలని మహర్షి గారు ఏం చెప్పలేదు. కురంగ అని ఒకటి, కురరహ ఒకటి, కుసుంభ, వైకంక, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శినీవాస, కపిల, శంఖ, వైదూర్య, జారుధి, హంస, రిషభ, నాగ, కాలంజర, నారద ఆది అనేటువంటి శిఖరాలు. ఈ 20 గిరయ, ఇందులో పేర్లు తప్ప విశేషమేం లేదు. కానీ కాలంజర అనేటువంటి పదం మాత్రం జడభరతుడు జింకగా ఉన్నప్పుడు చెప్పే వృత్తాంతంలో వచ్చింది. అక్కడ కాలంజర క్షేత్రంలో ఆయన పుట్టాడు, పుట్టినవాడు కాలంజర క్షేత్రం నుంచి స్వక్షేత్రానికి వచ్చాడు అని మహర్షి గారు చెప్పారు. అది తప్ప ఇంకేమీ రెఫరెన్స్ లేదు. 20 గిరయః మేరోః కర్ణికాయాః ఇవ కేసరభూతాః. ఒక తామర పువ్వు ఉంటే, తామర పువ్వు మధ్య భాగంలో ఉండేటువంటి భాగానికి కర్ణిక అనే పేరుంటే, దాని చుట్టూ ఇలా మొలుస్తాయి కదా, కాడల్లాంటివి మొలుస్తాయి కదా, వాటికి కేసరాలు అని పేరు. కేసరాల్లాగా ఈ 20 గిరులున్నాయి, 20 శిఖరాలు ఉన్నాయి. మూలదేశే పరితః ఉపకల్ప్తాః. ఈ మేరు పర్వతం తాలూకు మొదటి ప్రాంతంలో ఉండేటువంటివి ఇవి అని 20 పర్వతాలను గురించి, 20 శిఖరాలను గురించి చెప్తున్నారు. ఇది కాక జఠర దేవకూటౌ మేరుం పూర్వేణ 18 యోజన సహస్రం ఉదగాయతౌ 200 పృథుతుంగౌ భవతః. ఏవం అపరేణ పవన పారియాత్రౌ దక్షిణేన కైలాస కరవీరౌ ప్రాగాయతౌ. ఏవం ఉత్తరతః త్రిశంగమకరౌ అష్టభిరేతైః పరిసృతః అగ్నిరివ పరితశ్చకాస్తి కాంచనగిరి అని ఇంకా కూడా కొన్ని పర్వతాలను గురించి చెప్తున్నారు. ఈ మేరు పర్వతానికి ఈ 4 పర్వతాలు ఉన్నాయి కదా, ఈ 4 పర్వతాల చుట్టూ పక్కల మాత్రమే కాకుండా, ఆ 4 పర్వతాల లోపల 20 శిఖరాలు మాత్రమే కాకుండా, కొంచెం దూరంగా ఒక్కొక్క దిక్కుకి 2 పర్వతాల చొప్పున ఉన్నాయి. అందులో తూర్పు దిక్కుకి జఠరము దేవకూటము అనే పేరుతో 2 పర్వతాలు ఉన్నాయి. మేరుం పూర్వేణ, మేరు పర్వతానికి పూర్వ దిక్కుకున్నాయి ఇవి. 18 యోజన సహస్రం, ఇవి ఒక్కొక్కటి 18,000 యోజనాల వెడల్పున్నాయి. ఉదగాయతౌ, ఉత్తర దిక్కుకి విస్తీర్ణంగా ఉన్నాయి. 200 పృథుతుంగౌ, ఇవి 2000 యోజనాల ఎత్తు ఉన్నాయి. ఒక్కొక్కటి 2000 యోజనాల ఎత్తు, 18,000 యోజనాల వెడల్పు ఉన్నాయి. 200 పృథుతుంగౌ భవతః, ఇలాంటివి 2 పర్వతాలు దూరంగా ఉన్నాయి. ఏవం అపరేణ,
అలాగే మేరు పర్వతానికి పశ్చిమ దిక్కున పవన పారియాత్రౌ, పవన పారియాత్ర అనే 2 పర్వతాలు ఇవే కొలతలతో ఉన్నాయి. దక్షిణేన మేరు పర్వతానికి దక్షిణంలో కైలాస కరవీర అని 2 పర్వతాలు ఇవే కొలతలతో ఉన్నాయి. అయితే దక్షిణంలో ఉన్నదేమో ప్రాగాయతౌ, తూర్పుకి వెడల్పు ఉంటుంది. పశ్చిమానికి ఉన్నదేమో ఉదగాయతౌ, ఉత్తరానికి వెడల్పు ఉంటుంది అని చెప్పనక్కర్లేదు. ఉత్తరత త్రిశృంగ మకరౌ, ఉత్తర దిక్కుకి ప్రాగాయతౌ, మళ్ళీ తూర్పుకి వెడల్పుగా త్రిశృంగ త్రిశృంగ మకర అనే 2 పర్వతాలు ఉన్నాయి. ఇలా సమానమైన కొలతలున్నటువంటి ఈ 2 పర్వతాలు మొత్తం 8 పర్వతాలు అష్టభిరేతై పరిసృత. ఇలాంటి 8 పర్వతాలతో ఇది చుట్టబడి ఉంది. అగ్నిరివ పరితశ్చకాస్తి కాంచనగిరి. మేరు పర్వతం సువర్ణ పర్వతం అనుకున్నాం కదా, ఆ సువర్ణ పర్వతం ఒక అగ్నిలాగా ప్రకాశిస్తుంటే, ఈ అగ్నికి చుట్టూ 4 పర్వతాలు ఉన్నాయి కదా, ఆ 4 పర్వతాలేమో హోమకుండంలాగా ప్రకాశిస్తుంటే, దానికి అవతల ఉండేటువంటి ఈ 2 పర్వతాల చొప్పున ఉన్నటువంటి పర్వతాలు అగ్నికి పెట్టేటువంటి పరిధుల్లాగా అందంగా ఉన్నాయి. పరిధులు అనే పేరుతో అగ్నికి సమిధలు పెడతారు. ఆ సమిధల సంఖ్య 8 కాదు, కానీ అగ్నికి పెట్టేటువంటి పరిధుల్లాగా ఈ కొండలు అందంగా ఉన్నాయి. పరిధులతో కలిసినటువంటి అగ్నిలాగా ఈ మేరు పర్వతం ధగధగా ప్రకాశిస్తోంది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. జఠరదేవకూటౌ మేరుం పూర్వేణ 18 యోజన సహస్రం ఉదగాయతౌ 200 పృథుతుంగౌ భవతః ఏవం అపరేణ పవన పారియాత్రౌ దక్షిణేన కైలాసవీర కరవీరౌ ప్రాగాయతౌ ఏవం ఉత్తరతస్త్రిశృంగ మకరౌ అష్టభిరేతై పరిసృత అగ్నిరివ పరితశ్చకాస్తి కాంచనగిరి అని మేరు పర్వతం చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న పర్వతాలన్నిటిని గురించి చెప్పి, మేరోర్మూర్ధని భగవతః ఆత్మయోనేః మధ్యతః ఉపక్లిప్తాం పురీం అయుత యోజన సాహస్రీం సమచతురస్రాం శాతకౌంభీం వదంతి అని చెప్తున్నారు. ఈ మేరు పర్వతం అంటే మేరు రేఖ, దీని తాలూకు మూర్ధని చిట్ట చివరి భాగంలో భగవతః ఆత్మయోనేః పూజనీయుడైనటువంటి బ్రహ్మగారి యొక్క నగరం అనేది ఉంది. ఈ బ్రహ్మగారి యొక్క నగరం సరిగ్గా మధ్యతః ఉపక్లుప్తాం, మధ్యకుంది. ఈ మేరు రేఖ లేదా మేరు పర్వతం తాలూకు మధ్యకి నెత్తి మీద చివరికి ఉంది, ఉపక్లుప్తాం. ఈ పురి, ఈ నగరం అయుత యోజన సాహస్రీం 10,000 యోజనాలు వెడల్పుతో ఉంది. ఈ 10,000 యోజనాల వెడల్పుతో ఉండేటువంటి ఈ పురం సమచతురస్రంగా ఉంది, స్క్వేర్గా ఉంది. దీనికి శాతకౌంభి అని పేరు. శాతకుంభం అన్న కూడా బంగారం అనే అర్థం. బంగారు వర్ణంలో ప్రకాశిస్తోంది, బంగారు వర్ణంలో ప్రకాశించే మేరు పర్వతం తాలూకు శిఖరం మీద ఉంది అనే అర్థంలో శాతకౌంభి అని దీనికి పేరు ఉంది. మనోవతి అని ఇంకో పేరు కూడా ఉంది. ఆ మనోవతి, శాతకౌంభి అనే పేర్లతో ఉండేటువంటి ఆ బ్రహ్మగారి నగరం ఈ మేరు పర్వతం తాలూకు చిట్ట చివరి రేఖ మీద ఉంది. ఇతి వదంతి అని పెద్దలు అంటున్నారు అని మునిగారు చెప్తున్నారు. మేరోర్మూర్ధని భగవతః ఆత్మయోనేః మధ్యతః ఉపక్లిప్తాం పురీం అయుత యోజన సాహస్రీం సమచతురస్రాం శాతకౌంభీం వదంతి అని. తాం అనుపరితః లోకపాలానాం అష్టానాం యథాదిశం యథారూపం తురీయమానేన పురః అష్టౌ ఉపక్లిప్తాః అని ఇంకొక విశేషం. ఆ బ్రహ్మగారి నగరానికి చుట్టూ ఉండేటువంటి నగరాలను గురించిన విశేషం చెప్తున్నారు. తాం అను, బ్రహ్మగారి నగరం మేరు పర్వతానికి మధ్యలో ఉంటే దాన్ని అనుసరించి పరితః లోకపాలానాం అష్టానాం యథాదిశం పురః అవక్లిప్తాః 8 దిక్కులలో 8 లోకపాలకులకు కావలసినటువంటి నగరాలు ఉన్నాయి. లోకపాలానాం అష్టానాం 8 మంది లోకపాలకులు, 8 దిక్కులు, మనకు తెలిసిన 4 ప్రధానమైన దిక్కులు, 4 ఉపదిక్కులు లేదా విదిక్కులు. ఈ దిక్కులకు అధిపతులు లోకపాలకులు 8 మంది. ఆ 8 మందికి యథాదిశం
వాళ్ళకి ఏ దిక్కుకి ఆధిపత్యం ఉన్నదో ఆ దిక్కులోనే యథాదిశం యథారూపం వాళ్ళ రూపానికి తగ్గట్లుగానే తురీయమానేన అంటే ఒక్కొక్క పురము 2500 యోజనాల వెడల్పుతో పురః అష్టౌ ఉపకల్ప్తా 8 నగరాలు చుట్టూ ఉన్నాయి. బ్రహ్మగారి నగరం 10,000 యోజనాల నగరం, దాని చుట్టూ 2,500 యోజనాల నగరాలు, మొత్తం 8 దిక్కులలో 8. అందులో ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి అయితే ఆ ఇంద్రుడి తాలూకు అమరావతి అనేటువంటి నగరం తూర్పు దిక్కునుంది. తర్వాత వచ్చే దిక్కు ఆగ్నేయ దిక్కు అయితే ఆగ్నేయ దిక్కుకు అధిపతి అయినటువంటి అగ్నికి సంబంధించిన తేజస్విని అనే నగరం ఆగ్నేయ దిక్కులో ఉంది. తర్వాత ఆయన యముడు దక్షిణ దిక్కుకి అధిపతి అయితే ఆ దక్షిణ దిక్కుకి అధిపతి అయిన యముడికి సంబంధించిన సంయమని అనే దిక్కు దక్షిణ దిక్కులో ఉంది. తర్వాత దిక్కు నైరుతి అయితే ఆ నైరుతిలో ఉండేటువంటి నిరుతి అనే దేవతకు రాక్షసుడై ఉండి తర్వాత దేవతగా మారినటువంటి ఆయనకు సంబంధించిన నగరం కృష్ణాంగన అనేటువంటి నగరం. ఆ తర్వాత దిక్కు పశ్చిమ దిక్కు అయితే పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన వరుణుడి యొక్క నగరం శ్రద్ధావతి అనే నగరం. తర్వాత వాయవ్య దిక్కుకు అధిపతి అయిన వాయువుకు సంబంధించిన గంధవతి అనేటువంటి నగరం. అలాగే కుబేరుడికి సంబంధించిన ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడికి సంబంధించిన మహోదయ అనే నగరం. ఈశాన్య దిక్కుకి అధిపతి అయినటువంటి ఈశానుడికి సంబంధించిన యశోవతి అనేటువంటి నగరం ఈశాన్యంలో అని ఒక్కొక్క దిక్కు. ఆ దిక్కులకు పాలకుల తాలూకు నగరాలు, ఆ నగరాలు ఉన్నవి ఆయా దిక్కులలోనే అనేటువంటి అంశాన్ని మహర్షి గారు ఈ 29వ గద్యంలో చెప్తున్నారు. తాం అనుపరితః లోకపాలానాం అష్టానాం యథాదిశం యథారూపం తురీయమానేన పురః అష్టౌ ఉపకల్ప్తాః అనే ఈ గద్యంలో. ఈ గద్యంలో ఈ మాట చెప్పి 29 గద్యాలు ఉండేటువంటి ఈ పంచమస్కంధంలోని 16వ అధ్యాయాన్ని భువనకోశ వర్ణనం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని శ్రీ శుకుల వారు ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. ఇందులో చాలా తక్కువ స్థాయి భౌతికమైనటువంటి పదార్థాలను తీసుకుని ఆ భౌతిక పదార్థాలను దాటి ఉండేటువంటి సెలెస్టియల్ వాటిని కూడా కొన్నిటిని తీసుకుని వాటిల్లోనూ ఉపాసనకు ఉపయోగపడేటువంటి కొన్ని పదార్థాలను, అందులో కొన్ని రేఖలను, కొన్ని పర్వతాలను, ఆ పర్వతాల మీద ఉండేటువంటి వృక్షాలు, వాటి రసాలు, నదులు, అందులో మునిగితే వచ్చే ఫలాలు, లేదా యోగసిద్ధికి అంతరాయాలు లేకుండా చేసుకోవలసినటువంటి విధానాలు, వీటన్నింటి గురించి మహర్షి గారు సూచనప్రాయంగా ఇందులో ముట్టుకున్నారు. సూచన అంటే సూచనాతి సూచన అని చెప్పుకోవాలి. స్థూలంగా పనిచేసేటువంటి మనలాంటి బుద్ధులకి చాలా తక్కువ స్థాయిలో అందగలిగిన స్థాయిలోనే ఉంచి 17వ మరికొన్ని విశేషాలు చెప్పడానికి శ్రీ శుకోవాచ మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు. 17వ అధ్యాయంలో గంగా, దాని తాలూకు విశేషాలు, అలాగే ఇలావృత వర్షానికి సంబంధించిన ఇంకొక విశేషం అని చెప్పడానికి ప్రారంభం చేస్తున్నారు. తత్ర భగవత సాక్షాద్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతః వామపాదాంగుష్ఠనఖ నిర్భిన్నోర్ధ్వాండకటాహ వివరేణ అంతఃప్రవిష్టాయా బాహ్య జలధార తచ్చరణ పంకజావనేజన అరుణ కింజల్కోపరంజితాఖిల జగధగ మలాపహోపస్పర్శనామల సాక్షాత్ భగవతీత్యనుపలక్షిత వచోభిధీయమాన అతిమహతాకాలేన యుగ సహస్రోపలక్షణేన దివో మూర్ధన్యవతతార యత్తద్విష్ణుపదమాహు అని గంగావతరణాన్ని గురించి చెప్తున్నారు. తత్ర అంటే ఆ మేరు పర్వతం తాలూకు శిఖరం, దాన్ని దాటిన తర్వాత మాట్లాడుకుంటే, ఆ పైన గురించి మాట్లాడుకుంటే, భగవతః సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోః, యజ్ఞపురుషుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క వామపాదాంగుష్ఠ నఖం, ఎడమకాలు తాలూకు బ్రొటనువేలు తాలూకు గోరు ఈ బ్రహ్మాండ కటాహానికి ఆనింది. ఎప్పుడు ఆనింది? యజ్ఞలింగస్య కదా, ఆయన యజ్ఞపురుషుడు కదా,
ఆ యజ్ఞపురుషుడుగా కాకుండా సాక్షాత్తు తాను వేరే రూపాన్ని ధరించి బలిగారి యజ్ఞంలో నడుచుకుంటూ వెళ్ళాడు. వెళితే అక్కడ బలిగారికి ఈయనకి మాటలు, ఆ మాటల్లో భాగంగా ఈయనకి 3 అడుగులు దానం చేయటం ఇవన్నీ వచ్చినాయి. విష్ణోర్ విక్రమత, వ్యాపకుడుగా ఉండేటువంటి ఆయన, మొత్తం సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ శ్రీహరి 3 అడుగుల భూమిని అడిగాడు. అడిగి 3 అడుగుల్ని 3 చోట్ల వేశాడు. అందులో మొదటి అడుగేమో భూమి మీద వేశాడు, అంటే కుడి కాలునేమో భూమి మీద పెట్టాడు, ఎడమ కాలునేమో ఆకాశం మొత్తానికి వ్యాపింపజేయడానికి ఎడంకాలు ఎత్తాడు. ఆయన ఎడంకాలను ఎత్తినప్పుడు వామ పాద, ఎడంకాలు తాలూకు అంగుష్ఠ బ్రొటనవేలు, ఆ అంగుష్ఠం తాలూకు నఖం గోరు బ్రహ్మాండ కటాహానికి తగిలింది. ఈ బ్రహ్మాండం బోర్లించిన బూర్లమోకుల్లా ఉంటుంది అని అనుకుంటే, యూనివర్స్ లేదా దీని గురించి చెప్పేటప్పుడు కొంచెం వర్తులాకారం లేదా అండాకారం చెప్తారు కదా, ఆ అండాకారం తాలూకు కటాహానికి ఇది తగిలింది. నిర్భిన్న, దాంతో ఈయన గోరు తగిలితే మామూలుగా ఉంటుందా, ఆ కటాహం కొంచెంగా పగిలింది. ఈయన గోరే గట్టిది, బ్రహ్మాండ కటాహమే తక్కువది. దాంతో అంగుష్ఠనఖ నిర్భిన్న ఊర్ధ్వాండ కటాహ, ఈ బ్రహ్మాండం తాలూకు పై భాగంలోని ఆ కటాహంలోని పై భాగం తాలూకు భాగానికి కొద్దిగా బీటలు వచ్చినాయి. వచ్చేస్తే వివరేణ ఒక చిల్లు ఏర్పడింది. ఆ చిల్లుతో అంతఃప్రవిష్ట యా బాహ్య జలధార, ఈ బ్రహ్మాండానికి బయట ఘనోదం అనే పేరుతో నీరుంటుంది. ఆ నీరు బయట నుంచి లోపలికి వచ్చేసింది. బాహ్య జలధార, అంతవరకు ఇది బాహ్య జలం వివరంలోకి అంటే ఛిద్రంలోకి ప్రవేశించి కారుతున్నంత వరకు కూడా ఇది జలధార మాత్రమే. కానీ ఈ జలధార ఈయన ఎడంకాలితో తన్నినప్పుడు కదా ఏర్పడింది. ఆ ఎడంకాలి మీదుగా ఈ జలధార ప్రవహించింది. ప్రవహించేసేసరికి తచ్చరణ పంకజావనే జనారుణ కింజల్కోపరంజితాఖిల జగదఘ మలాపహోపస్పర్శనామలాగా మారిపోయింది. ఆయన తాలూకు పాదపద్మం, ఆ పాదపద్మాన్ని ఈ జలధార కడిగేసింది. అవనేజనం కడిగేసేసింది. ఆ అవనేజనం కరగటం అనేది జరిగేసరికి ఆ పాదాల మీద ఉండేటువంటి కుంకుమ గంధం, ఎర్రగా ఉండేటువంటి గంధం, లేదా వాళ్ళు వీళ్ళు పూజలు చేయగా చేరినటువంటి కింజల్కం, పుప్పొడి, ఈ రెండూ కూడా ఈ జలధారకి కడిగినట్టు అయిపోయినాయి. అరుణ కింజల్క, ఈ ఆ పరమాత్మ తాలూకు పాదాలను కడిగినప్పుడు వచ్చినటువంటి ఈ అరుణంగా ఉండేటువంటి కింజల్కంతో ఈ జలధార కలిసేసింది. కలిసేసేసరికి ఉపరంజిత, ఇది చాలా రంగుగా మారిపోయింది, లేదా చాలా విశేషంగా మారిపోయింది. ఇది తీర్థంగా మారిపోయింది. ఎంత తీర్థంగా మారింది అంటే అఖిల జగదఘ మలాపహ ఉపస్పర్శన అమల, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి జనాలందరూ దాన్ని ముట్టుకున్నా సరే, ఈ తీర్థాన్ని ముట్టుకున్నా సరే, అఖిల జగత్ మొత్తం సృష్టిలో ఉండే వాళ్ళందరూ, సృష్టిలో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ముట్టుకున్నా సరే, ఆ వ్యక్తుల్లోనూ ఆ వస్తువులలోనూ ఉండేటువంటి అఘాన్ని, పాపాన్ని, మాలిన్యాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి సామర్థ్యంతో తయారైపోయింది. ఈ జలాన్ని ఉపస్పర్శ, ముట్టుకుంటే చాలు, దగ్గరగా వెళ్ళి ముట్టుకుంటే చాలు, దిగక్కర్లేదు, మునగక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఓ చుక్కని ముట్టుకుంటే చాలు, ఉన్న పాపాలన్నీ పోతాయి, లేదా ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోతాయి అనే స్థాయిలో ఈ తీర్థం తయారైంది. ఇంత జగత్తులో ఉండే, సృష్టిలో ఉండేటువంటి మనుషులందరికీ కూడా మాలిన్యాన్ని పోగొట్టగలిగినటువంటి ఈ తీర్థానికి ఇంకొక విశేషం కూడా దీనివల్ల జతకూడింది. అమల, ఎంతమంది మాలిన్యంతో వచ్చినా ఆ మాలిన్యాన్ని పోగొట్టడమే తప్ప తను మలినంగా మారటం అనేది జరగదు అనే స్థాయిలో ఈ తీర్థానికి విశేషం అనేది వచ్చింది. బాహ్యం
బయట ఉండేటువంటి జలధార లోపలికి రావటము, ఆ జలధార పరమాత్మ పాదాల మీదుగా ప్రవహించటము, పరమాత్మ పాదాల మీద ప్రవహించేసరికి అది తీర్థమైపోవటము, ఆ తీర్థం అందరి పాపాలను పోగొట్టగలగటము, ఎందరి పాపాలతో తాను సంపర్కాన్ని పొందినా సరే తాను మాత్రం అమలంగానే ఉండటము అనేటువంటి విశేషాలు ఈ జలధారకు వచ్చినాయి. ఈ జలధారకి భగవత్పది అని పేరు, విష్ణుపది లేదా భగవత్పది అని పేరు. భగవంతుడి పాదాల మీదుగా ప్రవహించింది కాబట్టి ఈవిడికి భగవత్పది అని పేరు. భగవత్పది అని మాత్రమే పేరు, గంగా, జాహ్నవి లేదా అలకనంద ఇలాంటి పేర్లేం లేవు. భగవత్పది ఇది సాక్షాత్ అనుపలక్షితవచోభిధీయమాన. భగవత్పది, విష్ణుపది అని మాత్రమే ఈవిడికి పేరు, సాక్షాత్ ఇంతవరకే పేరు. అనుపలక్షితవచ, దీని వెనకాల గంగా నది ఇంకోటి ఏం పెట్టక్కర్లేదు, కేవలం భగవత్పది అని మాత్రమే పిలవవలసినటువంటి నది ఈవిడ పైనుంచి కిందకి జాలువారింది. అది పైనుంచి ఈవిడ కిందకి జాలువారటానికి అతి మహతా కాలేన, చాలా కాలం పట్టింది. ఎంతకాలం పట్టింది? యుగ సహస్రోపలక్షణేన, సుమారుగా 4,000 యుగాల తాలూకు కాలం ఎంత పడుతుందో అంత పట్టింది. అలాంటి కాలంతో ఆవిడ దివో మూర్ధని అవతతార. పైనుంచి విష్ణుపాదం మీదుగా ప్రవహిస్తూ ద్యులోకానికి, అంటే ఇక్కడి నుంచి 3వ లోకానికి పైన ఆవిడ అవతరించింది. ఆ అవతరించినటువంటి ఆ ప్రాంతానికి కూడా ఎత్తత్ విష్ణుపదం ఆహు, విష్ణుపదం అనే పేరే ఉంది. విష్ణుపదం అని ఆ ప్రాంతానికి పేరు. ఎందుకంటే శ్రీమన్మహావిష్ణువు తాలూకు పాదం ఆ ప్రాంతానికి ప్రసరించింది, అందులోనూ ఎడమ కాలు ప్రసరించింది కాబట్టి విష్ణుపదం అని ఆ ప్రాంతానికి పేరు. ఆ ప్రాంతానికి పేరైన విష్ణుపదంలో ఈ భగవత్పది అనే పేరుతో ఉండేటువంటి ఆవిడ జలధార ప్రవహించింది అని మహర్షి గారు చెప్తున్నారు. విష్ణుపదం అని ఆకాశానికి కూడా పేరు. ఆకాశంలోనే పై స్థాయి భాగానికి ద్యులోకం అని పేరు. కాబట్టి 2 ఒకటే అనుకుంటే ఆకాశంలో పై భాగానికి మనం ఇప్పుడు ఆకాశగంగా అని పిలుచుకునేటువంటి ఈవిడ చేరింది అని మొదటి గద్యంలో చెప్తున్నారు. తత్ర భగవత సాక్షాద్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతః వామపాదాంగుష్ఠనఖ నిర్భిన్న ఊర్ధ్వాండకటాహ వివరేణ అంతఃప్రవిష్ట యా బాహ్య జలధార తచ్చరణ పంకజావనే జన అరుణ కింజల్కోపరంజిత అఖిల జగదఘ మలాపహోపస్పర్శన అమల సాక్షాత్ భగవత్పదీత్యనుపలక్షిత వచోభిధీయమాన అతిమహతా కాలేన యుగ సహస్రోపలక్షణేన దివో మూర్ధన్యవతతార యత్తద్ విష్ణుపదమాహు అని మొదటి గద్యం. యత్ర హవావ వీరవ్రతః ఔత్తానపాదిః పరమభాగవతః అస్మత్కులదేవతాచరణారవిందోదకం ఇది యాం అనుసవనం ఉత్కృష్యమాణ భగవద్భక్తియోగేన దృఢం క్లిద్యమానాంతరహృదయ ఔత్కంఠ్య వివశామీలితలోచనయుగల కుడ్మల విగలితామల బాష్పకలయాభివ్యజ్యమాన రోమపులక కులకః అధునాపి పరమాదరేణ శిరసా బిభర్తి అని ఈ విష్ణుపది అనే పేరుతో ఉండేటువంటి గంగానది యొక్క విశేషాన్ని మరొక దాని గురించి చెప్తున్నారు. ఎత్ర హవావా, ఈ మేరు పర్వతం తాలూకు శిఖరం మీదే కదా ధ్రువుడున్నాడు. ధ్రువమండలం వరకు మేరు రేఖ ఉంటుంది అనుకున్నాం కదా. ఆ మేరు రేఖలో చివరిలో ఉండేటువంటి ధ్రువమండలంలో ఉండేటువంటి వీరవ్రత, దృఢమైన సంకల్పం కలిగినటువంటి ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు పరమ భాగవత, భగవద్భక్తులలో కల్లా చాలా గొప్పవాడు. ఆయన అక్కడ నివసిస్తున్నాడు కదా. నివసిస్తున్నటువంటి ఆ ధ్రువుడు ఈ జలాన్ని చూసి అస్మత్ కులదేవతా చరణారవిందోదకం అని అనుకుంటున్నాడు. ఇది గంగానది అని కానీ లేకపోతే విష్ణుపది అని కానీ ఆయనకు కాదు. ఈ జలధార, బాహ్య జలధార ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా లేదు ఆయనకి. ఇది మా కులదేవత తాలూకు పాదారవిందాల నుంచి వచ్చినటువంటి ఉదకం అనే బుద్ధితో దాన్ని చూస్తున్నాడు. అస్మత్ కులదేవత చరణారవిందోదకం ఇది. ఎప్పుడైతే శ్రీమన్మహావిష్ణువు యొక్క పాదోదకం అని అనుకున్నాడో అప్పుడు యాం అనుసవనం, ఇంకా ఎప్పుడు ప్రతి పూట ఆ నీటిని ముట్టుకోవాలని, అందులో స్నానం చేయాలని ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాడు. ఉవ్విళ్ళూరినప్పుడల్లా కూడా ఉత్కృష్యమాణ భగవద్భక్తి యోగేన,
దృఢం క్లిద్యమానాంతర హృదయ. ఎప్పుడెప్పుడెల్లా ఆ నీటిలోకి వెళుతున్నాడో, ఆ నీటి జాడలకు వెళుతున్నాడో అప్పుడల్లా ఆయనకి భగవంతుడే గుర్తొస్తున్నాడు. భగవంతుడి మీద భక్తే ఆయనకి పెరుగుతోంది. ఉత్కృష్యమాణ భగవద్భక్తి యోగేన. రోజు రోజుకి స్నానం చేయాలి అని ఆ నీటి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, లేదా ముట్టుకోవాలి అని ఆ నీటి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా భగవంతుడే గుర్తొస్తున్నాడు. గుర్తొచ్చినప్పుడల్లా ఆయనకి భగవద్భక్తే పెరుగుతోంది. దాంతో దృఢం క్లిద్యమానాంతర హృదయ. ఆ భక్తితో ఆయన యొక్క హృదయం రోజు రోజుకి కరిగిపోతోంది. రోజు రోజుకి బాగా కరుగుతోంది. ఆ కరుగుతున్నటువంటి హృదయంతో ఔత్కంఠ్య వివశామీలిత లోచన యుగల కుడ్మల విగలితామల బాష్పకలయాభివ్యజ్గమాన రోమ పులక కులక. ఆ భక్తి కలగటంలో, హృదయం ద్రవించిపోవటంలో ఆయన ఔత్కంఠ్యం, ఆ ప్రేమాతిశయంలో వివశుడుగా మారిపోతున్నాడు. వివశుడుగా మారిపోయి ఆమీలిత లోచన యుగల, రెప్పలు వాల్చి ఉంటున్నాడు. తనకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆయనకి కళ్ళు మూసుకుపోతున్నాయి, కానీ కళ్ళు రెండు లోచన యుగలం కుడ్మలం, రెండు కళ్ళు కూడా ఒక మొగ్గల్లాగా మూసుకుపోతున్నాయి, కానీ విచ్చుకోవటం లేదు, తెరుచుకోవటం లేదు. కానీ ఆ మొగ్గల్లోంచే, కళ్ళు అనేటువంటి మొగ్గల్లోంచే విగలిత అమల బాష్పకలయ, ఆనంద పారవశ్యంలోనూ భక్తి పారవశ్యంలోనూ ఆయనకి తెలియకుండా ఆనంద బాష్పాలు రాలుతున్నాయి కళ్ళలోంచి. ఆ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలుతుంటే ఆ ఆనంద బాష్పాలు ఆయన ఒంటి మీద పడుతున్నాయి. పడుతున్నప్పుడు అభివ్యజ్యమాన రోమ పులక కులక, శరీరంలో ఏ భాగం మీద ఆ బాష్పాలు పడ్డా, ఆ బిందువులు పడ్డా సరే, ఆ శరీర భాగం మీద అప్పటికే ఆయనకి రోమాంచనం, వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, ఆనందం చాలా ఎక్కువగా కలిగితే జరిగేటువంటి పరిణామం జరిగే ఉంటుంది. ఇటువైపు రోమాంచనము, మరొక వైపు ఆనంద బాష్పాలు, ఈ రెండిటితోనూ తన యొక్క హృదయం భక్తితో కరిగిపోతుంటే ఆ భక్తిరసామృతాన్ని అనుభవిస్తూ అధునాపి ఇప్పటికీ కూడా పరమాదరేణ, చాలా ఆదరంగా శిరసా బిభర్తి, ఆ నీటిని తన నెత్తిని చల్లుకుంటున్నాడు. ఆ నీటిలో తన నెత్తిని పూర్తిగా ముంచేస్తున్నాడు. పవిత్రమైనటువంటి తీర్థంగా భావించి దాన్ని సేవించుకుంటున్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ధ్రువుడు, ధ్రువమండలము, ధ్రువమండలంలో ధ్రువుడు ఉండటము, ఆ ధ్రువుడు ఈ బాహ్య జలధార పరమాత్మ తాలూకు పాదారవిందోదకంగా మారిపోయిన దగ్గర నుంచి ఆ గంగానదిని, ఆకాశంలో ఉండేటువంటి గంగానదిని అనుభవించటము, అందులోనూ భగవంతుడి యొక్క తీర్థంగా దాన్ని అనుభవించటము అనేటువంటి అంశాలను చెప్తున్నారు. యత్ర హవావ వీరవ్రత ఔత్తానపాది పరమభాగవత అస్మత్ కులదేవతా చరణారవిందోదకం ఇది యాం అనుసవనం ఉత్కృష్యమాణ భగవద్భక్తియోగేన దృఢం క్లిద్యమానాంతరహృదయ ఔత్కంఠ్య వివశామీలిత లోచనయుగల కుడ్మల విగలితామల బాష్పకలయ అభివ్యజ్యమాన రోమ పులక కులక అధునాపి పరమాదరేణ శిరసా బిభర్తి అనే ఈ రెండవ గద్యంలో. ఇంకా ఇది పూర్తి గంగా అనే పేరుతో ఉన్న నది కాదు. ఇది కేవలం బాహ్య జలధార. ఆ జలధార పరమాత్మ తాలూకు పాదారవిందాల నుంచి వచ్చి భగవత్పదిగా మారటం వరకే ఉంది. ఈ భగవత్పది ఎన్నెన్ని రూపాలను సంతరించుకుంది అనేటువంటి విషయాన్ని పైన గద్యాల్లో మహర్షి గారు ఎలాగూ చెప్పబోతున్నారు. వాటిని శ్రద్ధగా మనం వింటూ ఉందాము. అదే సమయంలో భగవత్పది అనేటువంటి విశేషంలో ధ్రువుడి తాలూకు భక్తిని గురించి చెప్పారు కాబట్టి భగవత్పది లేదా గంగా లాంటి పుణ్యనదుల పేర్లు విన్నప్పుడు ఆ పుణ్యనదులకి భగవంతుడికి ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పుణ్యనదిని చూసినప్పుడల్లా కూడా భగవంతుణ్ణి స్మరించుకునేటువంటి ధ్రువుడి యొక్క అలవాటుని మనం అందుకోవాలి అనే అభిప్రాయం కూడా మహర్షి గారికి ఉన్నట్లుంది. అందుకనే ప్రత్యేకించి ఈ గద్యాన్ని చెప్పినట్లున్నారు. కాబట్టి ఆ అభిప్రాయాన్ని అర్థం చేసుకుని మిగతా మేరుబందరాలు, సుపార్శ్వాలు, కుముదాలు, వాటి మీద చెట్లు, వాటిని ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకు అర్థం చేసుకుని మనకు తెలియని, మనకు అందనటువంటి ఉపాసనలు ఎన్నున్నా సరే ఆ ఉపాసనలు, వాటి తాలూకు ఫలితాలు, అంతరాయాలు లేకపోవటం లాంటివి ఎన్ని సిద్ధులు ఏమున్నా సరే వాటన్నిటినీ మించి భగవంతుడి మీద మనకి భక్తి అనేది గొప్పగా కలగాలి అని ఈ సందర్భంగా అనుకుందాము. ఆ భగవంతుడి మీద భక్తికి ఈ నదులు, వాటి యొక్క
మూలం భగవంతుడితో కలిసి ఉండటము, భగవంతుణ్ణి నదుల్ని లేదా తీర్థాలని క్షేత్రాలని చూసినప్పుడు గుర్తు చేసుకోవటము అనేటువంటి తీరులో మనం సాధించుకుని మనం కూడా ధ్రువుడు లాంటి మహానుభావులు తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక పరమ భక్తిని తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. మనకి అలాంటి భక్తిని అందించి మనల్ని కూడా ఉత్తముల్ని చేయవలసిందిగా ఆ మహత్తర హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆలస్యంగా ప్రారంభమైనా సరే సమయానికి పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో 16వ అధ్యాయంలో 19వ గద్యం నుంచి పారాయణం మొదలెట్టుకుంటున్నాం. అదేవిధంగా 17వ అధ్యాయంలో కూడా కొంత గద్యాన్ని పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షోడశోऽధ్యాయः ఏవం జంబూఫలానాం అత్యుచ్చ నిపాత విశీర్ణానాం అనస్థిప్రాయాణాం ఇభకాయ నిభానాం రసేన జంబూనామ నదీ మేరుమందర శిఖరాత్ అయుత యోజనాత్ అవనితలే నిపతంతి దక్షిణేన ఆత్మానం యావత్ ఇలావృతం ఉపస్యందయతి తావదుభయోరపి రోధసోర్యా మృత్తికా తద్రసేన అనువిధ్యమాన వాయువర్క సంయోగ విపాకేన సదా అమరలోకాభరణం జాంబూనదం నామ సువర్ణం భవతి యదుహవావ విబుధాదయః సహ యువతిభిః మకుట కటక కటిసూత్రాది ఆభరణ రూపేణ ఖలు ధారయంతి యస్తు మహాకదంబః సుపార్శ్వనిరూఢః యాస్తస్య కోటరేభ్యః వినిసృతాః పంచాయామ పరిణాహాః పంచమధుధారాః సుపార్శ్వశిఖరాత్ పతంత్యః అపరేణాత్మానం ఇలావృతం అనుమోదయంతి యాహి ఉపయుంజానానాం ముఖ నిర్వాసితః వాయుః సమంతాత్ శతయోజనం అనువాసయతి ఏవం కుముద నిరూఢః యః శతవల్శో నామ వటః తస్య స్కంధేభ్యః నీచీనాః పయోదధి మధుఘృత గుడాన్నాది అంబరశయ్యాసన ఆభరణాదయః సర్వ ఏవ కామదుఘా నదాః కుముదాగ్రాత్ పతంతః తముత్తరేణ ఇలావృతం ఉపయోజయంతి
యానుపజుషాణానాం యానుపజుషాణానాం న కదాచిదపి న కదాచిదపి ప్రజానాం ప్రజానాం వలీపలిత వలీపలిత క్లమస్వేద క్లమస్వేద దౌర్గంధ్య దౌర్గంధ్య జరామయ జరామయ మృత్యుశీతోష్ణ మృత్యుశీతోష్ణ వైవర్ణ్యోపసర్గాదయః వైవర్ణ్యోపసర్గాదయః తాపవిశేషాః తాపవిశేషాః భవంతి భవంతి యావజ్జీవం యావజ్జీవం సుఖం సుఖం నిరతిశయమేవ నిరతిశయమేవ కురంగకురర కురంగకురర కుసుంభవైకంక కుసుంభవైకంక త్రికూట శిశిర త్రికూట శిశిర పతంగ రుచక పతంగ రుచక నిషధ శినీవాస నిషధ శినీవాస కపిల శంఖ కపిల శంఖ వైదూర్య జారుధి వైదూర్య జారుధి హంస ఋషభ హంస ఋషభ నాగ కాలంజర నాగ కాలంజర నారదాదయః నారదాదయః వింశతి గిరయః వింశతి గిరయః మేరోః కర్ణికాయా ఇవ మేరోః కర్ణికాయా ఇవ కేసరభూతాః కేసరభూతాః మూలదేశే మూలదేశే పరితః పరితః ఉపక్లుప్తాః ఉపక్లుప్తాః జఠర దేవకూటౌ జఠర దేవకూటౌ మేరుం పూర్వేణ మేరుం పూర్వేణ అష్టాదశయోజన సహస్రం అష్టాదశయోజన సహస్రం ఉదగాయతౌ ఉదగాయతౌ ద్విసహస్రం ద్విసహస్రం పృథు తుంగౌ భవతః పృథు తుంగౌ భవతః ఏవమపరేణ ఏవమపరేణ పవన పారియాత్రౌ పవన పారియాత్రౌ దక్షిణేన దక్షిణేన కైలాస కరవీరౌ కైలాస కరవీరౌ ప్రాగాయతౌ ప్రాగాయతౌ ఏవముత్తరతః ఏవముత్తరతః త్రిశృంగ మకరౌ త్రిశృంగ మకరౌ అష్టభిరేతైః అష్టభిరేతైః పరిసృతః పరిసృతః అగ్నిరివ అగ్నిరివ పరితశ్చకాస్తి పరితశ్చకాస్తి కాంచనగిరిః కాంచనగిరిః మేరోర్మూర్ధని మేరోర్మూర్ధని భగవతః భగవతః ఆత్మయోనేః ఆత్మయోనేః మధ్యతః మధ్యతః ఉపక్లుప్తాం ఉపక్లుప్తాం పురీం పురీం అయుతయోజన సాహస్రీం అయుతయోజన సహస్రీం సమచతురస్రాం సమచతురస్రాం శాతకౌంభీం వదంతి శాతకౌంభీం వదంతి తామనుపరితః తామనుపరితః లోకపాలానాం లోకపాలానాం అష్టానాం అష్టానాం యథాదిశం యథాదిశం యథారూపం యథారూపం తురీయమానేన తురీయమానేన పురః పురః అష్టౌ అష్టౌ ఉపక్లుప్తాః ఉపక్లుప్తాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే షోడశోऽధ్యాయः షోడశోऽధ్యాయः అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే సప్తదశోऽధ్యాయः సప్తదశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ తత్ర భగవతః తత్ర భగవతః సాక్షాద్యజ్ఞలింగస్య సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోః విష్ణోః విక్రమతః విక్రమతః వామపాదాంగుష్ఠ వామపాదాంగుష్ఠ నఖ నిర్భిన్న నఖ నిర్భిన్న ఊర్ధ్వాండ కటాహ వివరేణ ఊర్ధ్వాండకటాహ వివరేణ అంతః ప్రవిష్టా అంతః ప్రవిష్టా యా బాహ్య జలధారా యా బాహ్య జలధార తచ్చరణ తచ్చరణ పంకజావనే జన పంకజావనే జన అరుణ కింజల్క అరుణ కింజల్క ఉపరంజిత ఉపరంజిత అఖిల అఖిల జగదఘ జగదఘ మలాపహ మలాపహ ఉపస్పర్శనామలా ఉపస్పర్శనామల సాక్షాత్ సాక్షాత్ భగవత్పదీతి భగవత్పదీతి అనుపలక్షిత వచః అనుపలక్షిత వచః అభిధీయమానా అభిధీయమాన అతి మహతా
కాలేన అతి మహతా కాలేన యుగ సహస్రోపలక్షణేన యుగ సహస్రోపలక్షణేన దివః మూర్ధని దివః మూర్ధని అవతతార అవతతార యత్తద్విష్ణుపదమాహుః యత్తత్ విష్ణుపదమాహుః యత్రః వావ యత్రః వావ వీరవ్రతః వీరవ్రతః ఔత్తానపాదిః ఔత్తానపాదిః పరమభాగవతః పరమభాగవతః అస్మత్కులదేవత అస్మత్కులదేవత చరణారవిందోదకమితి చరణారవిందోదకమితి యామనుసవనం యామనుసవనం ఉత్కృష్యమాణ ఉత్కృష్యమాణ భగవద్భక్తియోగేన భగవద్భక్తియోగేన దృఢం దృఢం క్లిద్యమానాంతర్హృదయః క్లిద్యమానాంతర్హృదయః ఔత్కంఠ్య ఔత్కంఠ్య వివశామీలిత వివశామీలిత లోచన యుగల కుడ్మల లోచన యుగల కుడ్మల విగలితామల బాష్ప కలయా విగలితామల బాష్ప కలయా అభివ్యజ్యమాన అభివ్యజ్యమాన రోమ పులక కులకః రోమ పులక కులకః అధునాపి అధునాపి పరమాదరేణ పరమాదరేణ శిరసా బిభర్తి శిరసా బిభర్తి ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే సప్తదశాధ్యాయే సప్తదశాధ్యాయే గద్యభాగః గద్యభాగః. ఓం నమో వెంకటేశాయ. పరమేష్ఠిపట్టణంబున హరిమున్ను త్రివిక్రముణములందన్ సర్వేశ్వర చరణాగ్ర నఖాకతి బరువడి నుత్వాండమంత బగిలె నరేంద్ర అని సమస్త విశ్వాన్ని కూడా పావనం చేసేటువంటి ఆ విష్ణుపది యొక్క వైభవాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్య ముఖతః భాగవతాంతర్గత అనేక విశేషమైనటువంటి అంశాల్ని విశ్వానికి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ కూడా మనం ప్రతినిత్యం సాయం సంధ్య వేళ ఆ శ్రీనివాసుని దివ్య చరణ సన్నిధిలో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞాన యజ్ఞ పరంపర ఇలా కొనసాగి మనకు సంపూర్ణంగా ఆ దేవదేవుని యొక్క కృపతో భాగవత తత్వం పరిపూర్ణంగా అలవడాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోక వరకు పఠించి నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.